మీరు ఈ వీడియో చూస్తున్నారు కానీ ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదు కదా. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తెలంగాణ ఉత్తరాంచున ప్రకృతి అందాలు, గిరిజన సంస్కృతి, పోరాట గాథలు కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం. అదే ఆదిలాబాద్ కథ. తెలంగాణలోని ఉత్తర సరిహద్దుల్లో మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న ఆదిలాబాదు ఒక ప్రత్యేకమైన చరిత్ర కలిగిన జిల్లా. ఆదిలాబాద్ అనే పేరు బీజాపూర్ సుల్తాన్ యూసుఫ్ ఆదిల్ షా పేరు నుంచి వచ్చిందని చరిత్ర చెబుతుంది. నిజాం పాలనలో ఇది ఒక ముఖ్యమైన ప్రాంతంగా ఎదిగింది. అయితే ఆదిలాబాద్ అంటే కేవలం చరిత్ర మాత్రమే కాదు, ఇది ప్రకృతి, సంస్కృతి, పోరాటం అన్నీ కలిసిన నేల. ఆదిలాబాద్ అంటే అడవులు, కొండలు, జలపాతాలు గుర్తుకు వస్తాయి. తెలంగాణలోని ఎత్తైన జలపాతం అయిన కుంటల వాటర్ ఫాల్ ఇక్కడే ఉంది. వర్షాకాలంలో కుంటాల జలపాతం 150 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు కురిసేటప్పుడు అది చూడటానికి ఒక సినిమాటిక్ సీన్లా ఉంటుంది. అలాగే అడవుల మధ్య దాగి ఉన్న పోచర వాటర్ ఫాల్ కూడా ఎంతో అందంగా ఉంటుంది. నల్లని రాళ్ళ మధ్య తెల్లని నీరు పడే దృశ్యం నిజంగా అద్భుతం. ప్రకృతి ప్రేమికులకు, ట్రావెల్ వ్లాగర్స్కు, ఫోటోగ్రాఫర్లకు ఆదిలాబాద్ ఒక స్వర్గం లాంటిది. ఆదిలాబాద్ గిరిజన సంస్కృతికి కేంద్రం. గోండులు, కోలాములు, లంబాడీలు వంటి తెగలు ఇక్కడ నివసిస్తున్నారు. వారి సాంప్రదాయాలు, పండుగలు, నృత్యాలు ఇవన్నీ ఆదిలాబాద్ ప్రత్యేకత. ఈ నెలలో పుట్టిన గొప్ప నాయకుడే కొమరం భీం. అతడు గిరిజన హక్కుల కోసం జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో పోరాడాడు. అడవులు, భూములు, నీటి హక్కుల కోసం చేసిన అతని పోరాటం ఆదిలాబాద్ చరిత్రలో చిరస్మరణీయం. ఈ పోరాట గాథ వల్ల ఆదిలాబాద్ కేవలం ప్రకృతి అందాల ప్రాంతం మాత్రమే కాదు, ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. ఆదిలాబాద్ పరిసరాల్లో పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఉన్నాయి. పచ్చని కొండల మధ్య ఉన్న బాసర సరస్వతి టెంపుల్ తెలంగాణలో విద్యాదేవి సంస్కృతికి ప్రసిద్ధి చెందిన ఆలయం. విద్యాభ్యాసం ప్రారంభించే పిల్లలను ఇక్కడ అక్షరాభ్యాసం చేయించడం ఆనవాయితీ. ఇలా చరిత్ర, ప్రకృతి, భక్తి అన్నీ కలిసిన ప్రాంతమే ఆదిలాబాదు. ఇప్పటి ఆదిలాబాద్ కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. పర్యాటక రంగం, వ్యవసాయం, గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది. కానీ ఎంత అభివృద్ధి జరిగినా ప్రకృతి అందాలను మాత్రం అలాగే కాపాడుకుంటోంది. ఆదిలాబాద్ అంటే కేవలం ఒక జిల్లా కాదు, అది ఒక ప్రకృతి కావ్యం, అది ఒక పోరాట గాథ, అది ఒక సంస్కృతి సంపద. మీకు ఆదిలాబాద్ గురించి మరిన్ని విషయాలు తెలుసుంటే కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికర కథల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ వీక్షిస్తూనే ఉండండి.